రాజకీయ నాయకులు అబద్ధం చెప్తున్నారా లేక జిల్లా కలెక్టర్ నిజం చెప్తున్నారా? ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ మాస్టర్ ప్లాన్ పేరుతో మొదలైన గేమ్ ఎటు నుంచి ఎటుపోతోంది? స్వయంగా ఎంపీ ఎమ్మెల్యే రిలీజ్ చేసిన మ్యాప్ని కలెక్టర్ ఎందుకు కాదంటున్నారు? ఇందులో ఎవరు కరెక్ట్? ఉన్నతాధికారుల కంటే ముందే నేతల చేతికి వివరాలు అందాయా? అసలు ఆ మ్యాపుల మతలబేంటి? ఒకప్పుడు యుద్ధ విమానాలు ఎగిరిన ప్రాంతం ఆదిలాబాద్ ఏరోడ్రమ్. ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన 369 ఎకరాల భూమి ఉంది. ఇక్కడ ఎయిర్పోర్ట్ను ప్రారంభిస్తామని చాన్నాళ్లుగా చెప్తూనే ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిని కలిసి విజ్ఞప్తి చేసినప్పుడు కూడా ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారట. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఆ మధ్య దీనికి సంబంధించిన ప్రకటన చేశారు. ఈ పరిణామ క్రమంలో భూమి లభ్యత, రైతులకు సంబంధించిన వివరాలను స్థానిక అధికారులు ప్రభుత్వానికి పంపినట్లు తెలిసింది. ఇదంతా అలా జరుగుతూ ఉండగానే ఫిబ్రవరి 13 నుంచి ఓ మ్యాప్ వైరల్ అయింది. దాన్ని ఓ వ్యక్తి జిల్లా కలెక్టర్కు వాట్సాప్ చేసి ఇది నిజమైందా అని అడిగారు. కాదని చెప్పారు కలెక్టర్. ఈ పరిస్థితుల్లో ఆదిలాబాద్ ఎమ్మెల్యే, ఎంపీ ఇద్దరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి ఎయిర్పోర్టు మాస్టర్ ప్లాన్ను కేంద్రం అప్రూవ్ చేసింది అంటూ మ్యాప్ రిలీజ్ చేశారు. ఇది చూసిన చాలా మంది సోషల్ మీడియాలో వైరల్ అయిన మ్యాప్ కరెక్ట్ కాదని కలెక్టర్ చెప్పారు. ఎమ్మెల్యే, ఎంపీ మాత్రం అదే నిజమంటున్నారు. ఇందులో ఎవరు అబద్ధం చెప్తున్నారు అంటూ ఎంక్వైరీలు మొదలుపెట్టారు. ఇక భూములు పోతాయి అనుకున్న రైతులైతే కలెక్టర్ గ్రీవెన్స్ సెల్లో ధర్నా చేశారు. అప్పుడు కూడా అది ఫేక్ అని చెప్పారు కలెక్టర్. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఎయిర్పోర్టు మాస్టర్ ప్లాన్ను ఆమోదిస్తే ఆ వివరాలు ఖచ్చితంగా కలెక్టర్ దగ్గరికి రావాల్సిందే. కానీ అంతకంటే ముందు ప్రజాప్రతినిధులు వివరాలు చెప్పడం ఏదో తేడాగా ఉంది అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో తేడా కొట్టి చైర్మన్ పీఠం వేరే వాళ్లకు వెళ్లడంతోనే ఎమ్మెల్యే శంకర్, ఎంపీ నగేష్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారా అన్న సందేహాలు పెరుగుతున్నాయట చాలామందికి. వాళ్లు ప్రెస్ మీట్ పెట్టడం, ఆ మరుసటి రోజే రైతులు ధర్నాకు దిగడం రాజకీయ ఎత్తుగడ అయి ఉండొచ్చు అంటున్నారు. పైగా విడుదల చేసిన మ్యాప్లో సర్వే నంబర్లు లేకపోవడం అనుమానాల్ని మరింత పెంచుతోంది. అదే సమయంలో నిజం కాకపోతే అధికారులు హైదరాబాద్ స్థాయిలో సమీక్ష ఎందుకు చేస్తారు అనేవారు సైతం ఉన్నారు. ఓవైపు ఫైనల్ కాని మ్యాప్ విడుదల చేయడం రాజకీయ రచ్చకు దారితీస్తూ ఉండగా, మరోవైపు అదే నిజం అనే విధంగా అధికారులు వరుస సమీక్షలు చేయడం చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతోనే ఇదంతా జరుగుతోందా అన్నది కొందరి డౌట్. ఇదే సమయంలో కొంతమంది తమ భూములకు రేట్లు పెంచుకునేలా అనుకూలంగా మ్యాప్ తయారు చేయించారా అన్న ప్రశ్నలు సైతం ఉన్నాయి. ఇలా వ్యవహారం మొత్తం కంగాళీగా మారిపోయింది. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఎయిర్పోర్ట్ మ్యాప్ వెనుక ఎవరున్నారు, ఎవరు చెప్పేది నిజం అన్నది త్వరగా తేల్చకుంటే మొదటికే మోసం వస్తుందని అంటున్నారు పరిశీలకులు.